ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నది ఈ స్థలం చూస్తున్నారు కదా? ఏమిటి ఒకే బోర్డులు ఉన్నవి అని చూస్తున్నారా? నేను చెప్పాను కదా, దేవుని తోటలో ఈ భాగము ప్రార్థనా తోట. గెత్సెమనే తోటలో యేసు ఎలా ప్రార్థించినారో అదే విధముగా ప్రార్థించే ఒక అద్భుతమైన ప్రశాంతమైన ఒక స్థలము. ఇక్కడికి వచ్చే ప్రజలు ప్రార్థించుటకైనా ప్రార్థనా విన్నపాలు ఉన్నటువంటి బోర్డులను అక్కడ ఉంచాము. ఈ ప్రాంతములో తమిళనాడులో ఉన్న ఒక్కొక్క జిల్లా, వాటి వివరాలు, వాటి ప్రార్థనా విన్నపములు ఇక్కడ ఉంచాము. తమిళంలో, ఆంగ్లంలో వ్రాసి ఉంచాము. ఎందుకంటే అనేక రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. వీటిని చూసి ఒక్కొక్క బోర్డు దగ్గర నిలబడి ఒక్కో జిల్లా కొరకు కొన్ని నిమిషముల సమయము ప్రార్థించెదరు. తర్వాత ఇంకొక బోర్డు దగ్గరకు వెళితే ఇంకొక జిల్లా, ఇలా ప్రతి జిల్లాలను గురించిన వివరాలు. లోపలికి వెళ్ళి అలాగే మీరు ప్రార్థించుచూ వెళ్లారంటే గంటల కొలది అలాగే ప్రార్థించుచూ ఉండవచ్చు. ప్రార్థించేటటువంటి ఒక పరిస్థితిని దేవుడు కలుగజేసి ఉంచమని చెప్పినందున ఇలా చేశాము. మీరు దేవుని గూడారము 4వ వడికి వచ్చితే ఇక్కడకు నడిచి రావచ్చు. ఈ ప్రార్థనా తోటకు ఇక్కడకు వచ్చి మీరు ఒంటరిగా కూర్చుని ప్రార్థించి వెళ్ళవచ్చు. ఎవరు మిమ్ములను డిస్టర్బ్ చెయ్యరు. సరే, ఇప్పుడు దేవుడు ఏ కార్యం చెబుతున్నారంటే 2 తెస్సలోనియులకు 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడేం చెబుతున్నారు? సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఒక ఆశీర్వాదము. సమాధానకర్తయగు ప్రభువు దేవుడు ఎలాంటి వారట? గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు దేవుడు. యేసుకొక అందమైన పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు ప్రభువు. సమాధానపు దేవుడు సమాధాన ప్రభువుగా లోకమునకు వచ్చాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసు మీద పడెను. ఆయన శిలువలో మన పాపములను భరించి, శాపములను భరించి, మన సమస్యలు బాధలను భరించి మరణించి ఆయన జీవముతో లేచి మనకు సమాధానమును కలుగజేసినారు. దాని కొరకు యేసుక్రీస్తు మీకు సకల విధములైన ఎప్పుడూ సమాధానమును అనుగ్రహించును. ఎప్పుడూ సమాధానము, దేవుడిచ్చే సమాధానము గుర్తింపబడిన సమయం మాత్రం కాదు. కనుక యేసు చెబుతున్నారు, లోకము అనుగ్రహించినట్లు నేను మీకు ఇచ్చుట లేదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానన్నారు. కనుక ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ సమాధానము ఉంటుంది. మన చుట్టుపట్ల ఏం జరిగినా, మన జీవితంలోనికి ఎన్ని పోరాటాలు, ఇబ్బందులు వచ్చినను అలాగే హృదయపూర్వక లోతుల్లో ఒక శాంతి ఉంటుంది, ఆ సమాధానము. మీరు సముద్రమునకు వెళ్లారంటే సముద్ర తీరమున నిలబడి చూసినప్పుడు అలాగే అలలు లేచి వస్తాయి, చూశారా? అలాగే చూశారంటే దృష్టిని సారించారంటే తెల్లగా నీరు తిరుగుతూ వచ్చుట తెలుస్తుంది. అలల్ని చూస్తేనే భయంగా ఉంటుంది. ఈ కాళ్ళు తడిసినంత వరకు బావుంటాయి, తర్వాత లోనికి లాగేస్తాయేమోనని భయంగా ఉంటుంది. కనుక ఒడ్డున ఉన్నప్పుడు అలలు ఉంటాయి, అవి మనల్ని భయభ్రాంతులుగా చేయును. అదే లోనికి వెళ్లారనుకోండి, లోపల సముద్రపు లోపల పడవలో ప్రయాణం చేశారా? నేను ప్రయాణం చేశాను. చూశారంటే చాలా ఆశ్చర్యంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒడ్డున ఉన్నప్పుడు అలలు ఉంటాయి, మనల్ని భయభ్రాంతులను చేయును. లోనికి వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకు వెళితే చాలా ప్రశాంతంగా, ఒక చిన్న కదలిక కూడా లేకుండా ఉంటాయంటున్నారు. అదే విధముగా యేసు మన హృదయంలోనికి వస్తే హృదయపు లోతుల్లో ఒక గొప్ప ఆత్మ నెమ్మది, అదే దైవ సమాధానము. అది ఎప్పుడూ ఉండును, సకల కార్యములయందు ఉండును. ఏది వచ్చినను ఆ సమాధానమును చెడగొట్టలేదు. బయట కొన్ని కార్యములు సరైనట్లుగా కనిపించును. ఒక భయం కలుగజేయుట, నీరసం కలుగజేయుట, ఇలాంటి సమస్యలు వచ్చిపోతుంటాయి. అయితే హృదయ లోతుల్లో చూశారంటే ఒక నెమ్మది, అది దైవ సమాధానము. అది చాలా మందికి లేదు. లోపల నెమ్మదిగా నిద్రించలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అంటారు. అది హృదయంలో బాధింపు. అయితే సమాధానకర్తయగు ప్రభు అయిన యేసు మనలోకి వస్తే హృదయ లోతుల్లో ఒక గొప్ప నెమ్మది ఉంటుంది. అదే దైవ సమాధానము. దేవుడు చెబుతున్నారు, ఆయన ఎప్పుడూ అన్ని పరిస్థితులలో మీకు సమాధానమును కలుగజేతును అని అంటున్నారు. ఈ సమాధానము మీకు ఉన్నదా? అలాగే కళ్ళు మూసుకుని యోచించి చూడండి. హృదయ లోతుల్లో ఒక సమాధానం, ఆత్మ నెమ్మది ఉన్నదా? యోచించి చూడండి. లేదా? కనుక సమాధానకర్తయగు ప్రభు అయిన యేసుని మీ హృదయంలో అంగీకరించండి. యేసయ్య, మీరొచ్చి నాలో నివసించితే ఆ సమాధానము స్థిరంగా ఉండును. ఎప్పుడు ఏ కార్యములోనూ ఆ సమాధానమును మీరు నాకు అనుగ్రహించెదనని వాక్కునిచ్చితిరి.
ఈ దినము ఆ సమాధానం పొందుకొనుడి. అలాగే మీ ఆత్మలో కొట్టుకుంటూ ఉంటున్నది, అలాగే అలలు భయపెట్టే సమస్యలు వచ్చుచున్నవని నెమ్మది లేకుండా పరితపించుచున్నారా? ఇప్పుడు ఆ సమాధానమును మీకు దేవుడు అనుగ్రహించును. హృదయం మీద చేపెట్టి చెప్పండి, యేసయ్యా, మీరు నాకు సమాధానమును అనుగ్రహించుటకు సిలువలో రక్తము చిందించి మరణించి పునరుద్ధానులైనారు. మీరే నా సమాధానకర్తయగు ప్రభువు. నా హృదయంలో ఆ ఆత్మ నెమ్మది, నిజమైన సమాధానమును అనుగ్రహించి నన్ను ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.